ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఢిల్లీ పైన అద్భుతమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇదే సీజన్లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆర్సీబీని సొంత మైదానంలో ఓడించడంతో ఆర్సీబీ ఎప్పుడు ఢిల్లీ పైన ప్రతీకారం తీర్చుకుంటుందా అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తే తాజాగా 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన ఆర్సీబీ మరొక మ్యాచ్లో విజయం సాధించినట్టయితే ప్లే ఆఫ్ బెర్త్ను దాదాపుగా అయితే కన్ఫర్మ్ చేసుకోబోతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు స్లో వికెట్ పైన పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేయగలిగింది. ఆ టీంలో కేఎల్ రాహుల్ 41 పరుగులతో టాప్ స్కోరర్ నిలిస్తే స్టబ్స్ 34 పరుగులతో రాణించాడు. ఇక ఆర్సీబీ బౌలర్స్లో చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో సత్తా చాటితే హెజిల్వుడ్ 2 కీలకమైన వికెట్లు పడగొట్టి యశ్ దయాల్, కృణాల్ పాండ్యా చెరో వికెట్నైతే పడగొట్టారు. ఇక టార్గెట్ చేజింగ్లో ఆర్సీబీ 35 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి పీకర్లతో కష్టాల్లో ఉండి గెలుస్తుందా అన్న అనుమానంలో ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యాల అద్భుతమైన పార్ట్నర్షిప్ తోడవడంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 51 పరుగులు చేసి ఆకట్టుకోగా కృణాల్ పాండ్యా 47 బంతుల్లోనే 5 4లు 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి తనదైన వంతు పాత్ర పోషించాడు. టీమ్ డేవిడ్ చివరిలో 5 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మొత్తంగా ఆర్సీబీ ఈ సీజన్లో ప్రత్యర్థుల సొంత మైదానంలో 6 మ్యాచ్లు ఆడగా 6 మ్యాచ్ల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా సొంత మైదానంలో ఒక విజయాన్ని సొంతం చేసుకుంది. 7 మ్యాచ్ల్లో విజయం సాధించి 14 పాయింట్లతో అగ్రస్థానంలో అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఆర్సీబీ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.